ఇప్పుడు జరిగిన నష్టాన్ని మీరు ఒక కోణంలో చెప్పారు, కానీ వాస్తవంగా ఇప్పుడు వర్షం తగ్గడం వరదలు నియంత్రణలోకి రావడము, ఇప్పుడు విష జ్వరాలు ప్రబలే అంటురోగాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు నిజమైన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని తక్షణమే తండాలు కానీ గ్రామాలు కానీ లేకపోతే మహబూబాబాద్ మున్సిపాలిటీలో కానీ బురద ఏదైతే వచ్చిందో వరదల వల్ల తక్షణమే ఆ బురదను తొలగించడానికి అవసరమైన సహాయక చర్యలు రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, మున్సిపల్ శాఖ సిబ్బంది తక్షణమే సహాయక చర్యలలో పాల్గొనాలి. అదేవిధంగా ప్రజలకు ఇళ్లలో వచ్చిన బురద కడుక్కోవడానికి నీళ్లు కూడా అత్యధికంగా అందుబాటులో ఉంచే విధంగా ఒకవేళ మీకు నల్లాల ద్వారా ఇవ్వగలిగితే ఫుల్ టైం వాటర్ ఇవ్వండి. అట్లా లేకపోతే ట్యాంకర్ల ద్వారా నీటిని ఇస్తే ప్రజలు ఆ బురదంతా కడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోడ్ల మీద కూడా నీళ్ళ ట్యాంకర్లను నీళ్లు కొట్టడం ద్వారా ఈ బురదను మనం తొలగిస్తే అంటు రోగాలు ప్రబలడానికి తక్కువ అవకాశం ఉంటుంది. ఈ క్లీన్ చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ కానీ దోమలు రాకుండా దోమల నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలనో సంబంధిత శాఖ అధికారులను, మెడికల్ అండ్ హెల్త్ అండ్ మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తం చేసి ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా అధికారులు ఉంటే కూడా అవసరమైతే అత్యవసరంగా ఇటు వాళ్ళని తెచ్చుకొని వాళ్ళని కూడా మీరు వినియోగించుకొని ఈ సహాయక చర్యలలో కూడా మీరు పాల్గొనాలి. నేను స్పష్టంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్న, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, ఎక్కడైతే ఈ నష్టం జరిగిందో, ఎక్కడి ప్రజలకైతే కష్టం వచ్చిందో ఇతర ప్రాంత అధికారులను మీరు తీసుకోండి. పోలీస్ సిబ్బంది కూడా నేను సూచన చేస్తున్నా. ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బందిని కొంత మేరకు ఐజీ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. మీరు అవసరమైన మేరకు పోలీసులను అంటే అత్యవసరంగా ఏమైనా అవసరమైతే వాళ్ళని డిప్లాయ్ చేసి ప్రజలకు కంప్లీట్గా అందుబాటులో ఉండి వాళ్లకు సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సహకారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్గా మీరు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. ఈరోజు ప్రభుత్వము అన్ని రకాలుగా ముందస్తుగా వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకొని ఈ నివేదికలన్నీ తెప్పించుకొని ఎక్కడైతే అధిక వర్షపాతం కురవబోతుందో ఒక అంచనాకు వచ్చే అధికారులను అందరిని అప్రమత్తం చేసి 24 గంటలు పర్యవేక్షించడం వల్ల ఈరోజు చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగినాం. 100% మనం నివారించాలని అనుకున్న ప్రకృతి ఊహించని విధంగా చేసిన దాడితోని కొంత నష్టం జరిగిన వాళ్ళకి ఇప్పుడు సహాయాన్ని అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. అదే